కల్పాంత ప్రళయ కాలంలో సమస్త సృష్టిని తన గర్భములో నిక్షిప్తము చేసి తిరిగి సృష్టి ప్రారంభ కాలములో అండరూపములో విడుదల చేసే జగన్మాతను వివరించే శ్రీ లలితా త్రిశతి నామార్థములు 32వ భాగము. హ్రీం గర్భ. హ్రీం అను బీజమునకు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్న అర్థము ఉన్నదని మనము గత నామములలో తెలుసుకుని ఉన్నాము. సృష్టి స్థితి లయకర్తలైన వీరు ముగ్గురిని కూడా జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి తన గర్భమునందు భద్రపరిచి ఉంచి సృష్టి ప్రారంభ కాలమున విడుదల చేయుటచే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము ఆ తల్లిని హ్రీం గర్భ అన్న నామముతో కీర్తించింది. హ్రీం గర్భ అను నామమునకు అర్థము పరమేశ్వరి త్రిమూర్తులతో సహా ఈ సమస్త విశ్వమును తన గర్భము నుండి జన్మింపచేసినదే కాని ఆ తల్లి ఎవరి గర్భము నుండి జన్మించలేదు. ఈ విషయమునే పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగములోని 3-4 శ్లోకములలో ఈ విధముగా వివరించారు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఈ సమస్త భౌతిక ప్రకృతి గర్భము. దానిలో నేను అనేకమైన వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను. ఆ విధంగా సమస్త జీవభూతముల సృష్టి జరుగుతుంది. అర్జున, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని. ఈ విషయమును శ్రీమద్ భాగవతము కూడా ఈ విధముగా వివరించింది. దైవాత్ క్షువిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్ ఆధత్త వీర్యం సాసూత మహత్తత్వం హిరణ్మయం. భౌతిక ప్రకృతి గర్భము. అందులో పరమేశ్వరుడు జీవాత్మలను ప్రవేశపెడతాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క జీవాత్మకు వాటి వాటి కర్మ ఫలములను అనుసరించి ప్రకృతి ఆ జీవులకు తగిన దేహములను తయారు చేస్తుంది. ఒక్క విషయం ఏమిటంటే పరమాత్మ అన్ని ఆత్మలను ఈ భౌతిక జగత్తులోనికి ప్రవేశపెట్టడు. కేవలము ఈశ్వర విముఖమైన ఆత్మలనే ఈ సృష్టిలోనికి ప్రవేశపెడతాడు. ఇది హ్రీం గర్భ అని శ్రీ లలితా త్రిశతి వివరించిన నామము. హ్రీం పదాభిధ. అసలు జగన్మాత యొక్క నామమేమిటి? లలితా త్రిపుర సుందరియా, భువనేశ్వరీ దేవియా, పార్వతీమాతయా? ఈ విధముగా చెప్పుకుంటూ పోయే అనేక నామాలలో పరమేశ్వరి యొక్క అసలు నామమేమిటి? జగన్మాత నామ రూప గుణ వివర్జిత. పరబ్రహ్మస్వరూపిణి అయిన ఆ తల్లికి నామములు కాని, రూపములు కాని, గుణములు కాని లేవు. యద్భావం తద్భవతి అన్నట్లుగా ఎవరు ఆ తల్లిని ఏ రూపములో ఏ నామముతో చూడాలని కోరుకున్నారో వారికి ఆ రూపములో దర్శనమిచ్చింది జగన్మాత. పరమేశ్వరి బిందుస్వరూపిణి, బీజాక్షర స్వరూపిణి. హ్రీంకారమునే తన నామముగా చేసుకున్నది ఆ తల్లి. అభిదగా అనగా నామధేయముగా కలిగినది అని అర్థము. హ్రీంపదాభిధ అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన నామమునకు అర్థము హ్రీం అను పదమును తన నామముగా ధరించినది. హకార రకార ఈకారముల అనగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల సమష్టి రూపమైన పరమేశ్వరి
హ్రీంకారనామధేయురాలైనది. జగన్మాత మహామాయా స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి, సమస్త సృష్టికి కారణమైనది. ఈ సమస్త సృష్టిలో శివశక్తుల స్వరూపము ఆకాశ రూపము తప్ప మరేవీ లేనందున హ్రీంకారము జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నామమే హ్రీంపదాభిధ అని శ్రీ లలితాత్రిశతి వివరించింది. హ్రీంకార వాచ్య గత కొన్ని నామములలో మనము తెలుసుకున్నట్లుగా జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి హ్రీంకార రూపిణి, హ్రీంకార నిలయమైన మణిద్వీపమునందు వసించున్నది. హ్రీం అనుపదమునందు అత్యంత ప్రీతి కలిగినది. హ్రీంకార బీజాక్షర స్వరూపిణి, హ్రీంకార మంత్రరూపిణి, హ్రీంకారము యొక్క లక్షణములు కలిగి ఉన్నది. హ్రీంకారమును జపించు వారి పట్ల మిక్కిలి అనుగ్రహము కలిగినది. ఈ తత్వములు లక్షణములు నిర్గుణ స్వరూపమైన జగన్మాతను ఎరుకపరచుటచే శ్రీ లలితాత్రిశతి స్తోత్రము పరమేశ్వరిని హ్రీంకార వాచ్య అన్న నామముచే కీర్తించింది. హ్రీంకార పూజ్య. హ్రీంకారము జగన్మాత యొక్క స్వకీయ నామము, మంత్రరూపము. ప్రతి దేవతకు కూడా ఒక మూలమంత్రము ఉంటుంది. మూలమంత్రేణ పూజయేత్ అను సూక్తిని అనుసరించి దేవతలను వారి వారి మూలమంత్రములతోనే పూజింపవలసి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ రోజులలో ఈ మూలమంత్రములన్నీ కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. వాటిని చూసి కొందరు సాధన చేయడము ప్రారంభిస్తున్నారు. గురూపదేశము లేకుండా మూలమంత్రములను సాధన చేస్తే అవి సత్ఫలితములను ఇవ్వవు సరికదా. సరి అయిన సాధన లేకపోతే ప్రతికూల ఫలితములను ఇచ్చే అవకాశము ఉన్నది. హ్రీంకార పూజ్య అను నామమునకు అర్థము జగన్మాత యొక్క మూలమంత్రమునకు హ్రీం నమః అని జోడించి సంప్రదాయం అనుసరించి శ్రీచక్రాదులలో పరమేశ్వరుని పూజించాలని ఆగమములు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఈ బీజమును సాధన చేసేయాలన్న తపన లేకుండా హ్రీంకార పూజ్య అన్న నామముతో జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని స్మరించుకున్నా కూడా మూలమంత్రముతో కలిపి జపించుకున్న ఫలితము కలుగుతుంది అని శ్రీ లలితాత్రిశతి స్తోత్రము తెలియచేస్తున్నది. మరికొన్ని నామార్థముల వివరణ తరువాతి భాగములో.